మొత్తం మాస్ బాగా నచ్చింది. ఫైట్స్ బాగున్నాయి. అంటే లాస్ట్ కి సొరచాప మీద దునికేది ఎట్లా అనిపించింది? మళ్ళీ ప్రభాస్ కూడా ఎట్లా అవుతుందో దాన్ని కొంచెం మించిపోయేలా మంచిగా ఉంది. ఆ టైప్ లో అనిపించింది. బ్రదర్, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? మంచి గ్రాస్ మంచిగా వస్తుంది భయ్య. ఎక్స్పెక్టేషన్ మించినంతే వస్తుంది. 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, దీని వల్ల ఎన్టీఆర్ గారి క్రేజ్ తగ్గిందంటారా పెరిగిందంటారా? ఈ ఎన్టీఆర్ క్రేజ్ అనేది ఎప్పుడు తగ్గదు. అతను యంగ్ హీరో కాబట్టి అట్లా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు పాత రికార్డులు అన్ని బ్రేక్ చేసేస్తుందా మరి? చేస్తుంది భయ్య. అంటే లుక్ ఎలా అనిపించింది మరి ఎన్టీఆర్ అన్నది? కొంచెం కొత్తగా ఉంది లుక్ ఈసారి. చాలా డిఫరెంట్ గా ఉంది. ప్లస్ ఏంటంటే మొత్తం ఫైట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంత మంచి మాస్ మూవీ అయితే లేదు ఇంతవరకు. ఈసారి మంచి హిట్ లో ఉందంటే అనిపిస్తుంది. 27 తర్వాత మరి రచ్చ ఎలా ఉంటది అనుకుంటున్నారు? రచ్చ రంభంలో ఉంటది భయ, మినిమం ఉంటది. డైలాగ్స్ అన్ని ఎలా అనిపించారు? చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ డైలాగ్స్ అంటే ఇక ఎన్టీఆర్ గురించి చెప్పడం అవసరం లేదు. డైలాగ్లలో అంత అతనికి మించిన ఇంకెవరు లేదు. జాహ్నవి కపూర్ ఎలా అనిపించింది హీరోయిన్ మరి? చాలా బాగుంది భయ జాహ్నవి కపూర్. సినిమాలో ఫైట్స్ ఎలా అనిపించాయి? నాకు ఫైట్స్ బాగా అనిపించినాయి. మెయిన్ ఏంటంటే ఫైట్ లేదు. ఇక ఒకే సినిమాలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పి అన్నారు, వాళ్ళ ఫాదర్ అండ్ సన్ రోల్. సో డ్యూయల్ రోల్ చేయడంపై ఒక అభిమానిగా మీ ఒపీనియన్ ఏంటి? డ్యూయల్ రోల్ బాగానే ఉంటది, దాంతో అభ్యంతరం లేదు. జాహ్నవి కపూర్ ఎలా ఉంది? సూపర్ అన్న ఉంది. సో కొరటాల గారికి ఇంత ముందు ఆచార్య ఫ్లాప్ అయింది. సో దేవరతోడు మళ్ళీ బ్యాక్ వస్తారు అనుకుంటారా? అవునా, 100%. దాంట్లో ఏం తేడా లేదు. దేవరా మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది. మంచి మాస్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి ఈసారి 100% మంచి హిట్ అయ్యే మూవీలో మళ్ళీ ఒకటి ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో పాన్ ఇండియా వైజ్ గా తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారంటారా? చేసుకుంటాడు. అందులో తగ్గేదే లేదు అలా. ఓకే, ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు దేవరా మూవీ? మంచిగానే వస్తుంది. అంటే ఇప్పుడు జాహ్నవి కపూర్ తండ్రి పోలికలు వచ్చాయి కానీ రక్తం రాలేని ఒక డైలాగ్ ఉంది కదా, చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇట్లా గూస్ బంప్స్ ఇట్లా వచ్చేసినాయి ఒకటేసారి. మరి థియేటర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి థియేటర్ లో డైలాగ్ రెస్పాన్స్ థియేటర్ లో రచ్చ రంభలా ఉంటుంది. ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ మెయిన్ ఫైట్స్ అలా ఎప్పుడు అంతగానో మాస్ ఓరియంటెడ్ రాలే. ఈసారి మాత్రం మంచి మూవీలో నెంబర్ 1 గా వస్తుంది. ఓకే, జాహ్నవి కపూర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా సినిమాకి ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? ఓవరాల్ గా సేమ్ కల్కిని మించిపోయే ఛాన్స్ అయితే ఉంది. అంత సీన్ లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు, అది నేనే అంటులు భయ. అందులో ఏముంది, ఇప్పుడు నేనైనా అంత దాని ఏం లేదు కదా. బ్రో, నీ ఇంటెన్షన్ ప్రకారం కల్కి బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుందా? అవును భయ.